సామెత 14:11 Proverbs chapter 14 verse 11 says, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. మీ గుడారము యథార్థవంతులుగా మీరు దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తే మీ గుడారము, మీ ఇల్లు, మీ నివాస స్థలం, మీ జీవితం వర్ధిల్లును గాక. ఆమేన్. ప్రార్థించండి, వాగ్దానం పట్టుకుని, ప్రభువా యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాన్నావుగా, జీవితకాలం అంతా యథార్థంగా ఉంటాను, నాకు కృపనివ్వు దేవా, నన్ను వర్ధిల్ల చేయమని ప్రార్థన చేయి. వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. భక్తిహీనంగా ఉన్నటువంటి వారి ఇల్లు నిర్మూలమైపోతుంది. యథార్థంగా భక్తిగా బతుకుతున్న వారి యొక్క జీవితాలు, వారి గుడారము వర్ధిల్లే రోజు రాబోతుంది. మీ గుడారం వర్ధిల్లే రోజు వచ్చును గాక, మీ కుటుంబం వర్ధిల్లే రోజు వచ్చును గాక. మరి మీరు వర్ధిల్లాలంటే ఏం కలిగి ఉండాలట? యథార్థత. భక్తిహీనంగా ఉంటే వారి ఇంటి మీదకి శాపం వస్తుంది. భక్తి లేకుండా జీవిస్తే నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిగా జీవిస్తున్నావా? యథార్థంగా దేవుని భక్తి మార్గంలో జీవిస్తే నీ నివాస స్థలము, నువ్వు నివసించే స్థలము, నీ ఇల్లు, నీ బిడ్డలు, నీ కుటుంబము, నువ్వు చేసే వ్యాపారము, ఉద్యోగంలో నువ్వు దేవుని ఆశీర్వాదాలు చూడబోతున్నావు. ఆమేన్, ఆమేన్. దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం వల్ల మీరు వర్ధిల్లెదరు అన్నాడు. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుచున్నాడు. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలంట, సౌఖ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అవును పిల్లరా, ఈ ప్రార్థన మీరు కూడా చేయండి. ప్రభువా, నేను అన్ని విషయాల్లో, చేతిపండి, అన్ని విషయాలలో వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి, నీ చిత్తం నేను నెరవేర్చాలి ప్రభు. ఆమేన్. 2 Chronicles chapter 20 verse 12, 2 దినవృత్తాంతములు 20:12 యెహోషాపాతు రాజు బహుగా జయం పొందుకున్నాడు. అనేక ఇబ్బందులు వచ్చినా జయిస్తూ వెళ్ళగలిగాడు. కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అతను యథార్థంగా దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని పోరాటాలు ఉన్నాయి, కొన్ని యుద్ధాలు ఎదుర్కొంటున్నావు. నీ ఉద్యోగ స్థలంలోనో, వ్యాపారంలోనో, నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్లో కావచ్చు, నీ అనుదిన దైనందిన జీవితంలో, వీధిలో, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ లోకంలో కొన్ని శక్తులు నీతో పోరాడుతూ ఉంటాయి. కానీ భయపడవద్దు, ఆ పోరాటాన్ని చూసి బెదరవద్దు, కృంగిపోవద్దు. కానీ ప్రార్థించి దేవుని మీద భారం మోపి మొరపెడుతుండగా దేవుడు తన జ్ఞానాన్ని నీలోకి రిలీజ్ చేస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగు, గొప్ప జయమును పొందబోతున్నావు. 2 దినవృత్తాంతములు 26:5 దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఎవరిని ఆశ్రయించినంత కాలము? మరి దేవుడిని ఆశ్రయించకపోతే ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడిని ఆశ్రయించినప్పుడు అతన్ని దేవుడు వర్ధిల్ల చేశాడు. మీలో ఎంతమంది వర్ధిల్లాలని ఆశపడుతున్నారు? నేను ఆశపడుతున్నాను మీరు వర్ధిల్లాలని, బహుగా వర్ధిల్లాలి. మీరంతా, మీరు, మీ కుటుంబాలు, పిల్లలు చదువులో కూడా మీరు వర్ధిల్లాలి. పెద్దవారు మీరు ఎదిగిన తర్వాత మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లే రోజు వచ్చును గాక. యవనస్తులు వర్ధిల్లాలి, జీవితంలో వర్ధిల్లాలన్నది దేవుని చిత్తం. మీరు ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక టీచర్ గానో, లేదా ఒక డాక్టర్ గానో, ఒక స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నా, విదేశాల్లో వెళ్తున్నా, విదేశంలో పనిచేస్తున్నా, మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో నువ్వు వర్క్ చేస్తున్నా, ఎక్కడన్నా కానీ నువ్వు వర్ధిల్లాలంటే బైబిల్ చెప్తుంది. Colossians chapter 3:23 కొలస్సీ పత్రిక 3:23 ప్రకారంగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడంట, ఫలింపజేస్తాడు. దానియేలు చుట్టూ భక్తిహీనులే, అయినా వర్ధిల్లాడు. దేవుని బిడ్డలారా, యోసేపు చుట్టూ భక్తిహీనులే, అందరూ చెడ్డవాళ్లే, కానీ దేవుడు యోసేపుని హెచ్చించాడు. నీ చుట్టూ చెడ్డవాళ్ళు ఉంటే చూసి భయపడకు. ప్రార్థిస్తున్న నీ పైన దేవుని ఫేవర్, దేవుని వెలుగు రాబోతుంది. ఒక రోజున దేవుడిని హెచ్చించబోతున్నాడు. క్రమక్రమముగా అనండి గట్టిగా, క్రమక్రమముగా. దేవుడిచ్చే అభివృద్ధి ఒకేసారి తీసుకుపోదు, కానీ క్రమక్రమముగా నేను అభివృద్ధి పరిచి నేను స్థిరపరుస్తాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లింది. నువ్వు అభివృద్ధి పొందబోతున్నావు. క్రమక్రమంగా నీ ఇల్లు వర్ధిల్లబోతుంది. ఆశీర్వదించబడి వర్ధిల్లే రోజు నువ్వు చూచుదువుగాక. రైట్. ఐజాక్ ప్రాస్పర్డ్ ఇన్ ఫ్యామిన్. అంటే ప్రపంచం, ఆ ప్రాంతం అంతా కరువులో ఉండగా యోసేపును, అంటే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 26:1-5 వరకు, ఆదికాండం 26:12-17 వరకు ఆ ప్రాంతం అంతా కరువు, తినడానికి తిండి లేదు. కానీ ఇస్సాకు అని ఈ భక్తుడు మాత్రం ప్రార్థిస్తూ పనిచేసేవాడు. పొలంలో విత్తనాలు విత్తినా ప్రార్థించేవాడు, ఇంట్లోకి వచ్చినా ప్రార్థించేవాడు, కుటుంబంలో ప్రార్థించేవాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు అతను క్రమక్రమంగా అభివృద్ధి పరిచాడు. మమ్మల్ని వర్ధిల్ల చేయి, మన వారి చేతుల పైకి ఎత్తగలరా?
యథార్థంగా జీవిస్తాను తండ్రి. నా ఇంట్లోనే యథార్థంగా ఉంటాను, దేవుని ఎదుట యథార్థంగా ఉంటాను. నన్ను వర్ధిల్ల చేయి ప్రభా. వర్ధిల్లుట అనేది నేను చూడాలనుకున్న వారి చేతిని పైకెత్తి గట్టిగా ప్రార్థన చేద్దాం. చేతులు వేసే వైపు తండ్రి. అయ్యా, వర్ధిల్లే కృప నాకు దయచేయండి. నేను నా ఇంటి వారము వర్ధిల్లాలని మీరు కోరుచున్నారు. యెహోషాపాతు రాజు ప్రభా వర్ధిల్లాడు. నీ యందు భయభక్తి కలిగినప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు వర్ధిల్ల చేసావు తండ్రి. నీవు మా జీవితాలు వర్ధిల్ల చేసే గొప్ప దేవుడు నాయన. నీకు అసాధ్యమైందంటే ఏది లేదు. నీ ప్రజలు ఎవరైతే ఈ వాక్యానికి లోబడి ప్రార్థిస్తున్నారో సమాధానం దయచేయండి. ఆత్మీయ కుటుంబాన్ని కట్టండి. ఆత్మీయంగా వారు వర్ధిల్లాలి, భౌతికంగా వారు వర్ధిల్లాలి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ నామ మహిమార్థం నిలబెట్టుకునండి. నీతిమంతుని నివాస స్థలము వర్ధిల్లును అన్నావు తండ్రి. నీతిమంతుని నివాస స్థలం స్థిరపడును అన్నావు. ఎందు భయభక్తి గల వారి యొక్క నివాస స్థలాన్ని దీవిస్తానన్నావు. యేసు నామములో వారిని దీవించి బలపరిచి, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ దీవెనలు వారికి దయచేయమని, స్థిరమైన పటిష్టమైన పునాది కలిగి క్రీస్తునందు వేరుపారి నీ రాకడకు సిద్ధపడే కృపనిమ్మని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నా మా పరలోకపు తండ్రి. ఆమేన్. Birthday జరుపుకునే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, ఐజాయా చాప్టర్ 41 verse 10. I will uphold you with my righteous right hand, the Lord says. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని నడిపించి ఆదరించి బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్ యు. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చిన గాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.